ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చెయ్యగల దేవుడు, అత్యధికముగా చెయ్యగల దేవుడు. ఇక్కడ గమనించాలమ్మా బ్రదర్, అందరు ఇటు చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి ఒకటి ఉంది తెలుసా? మనలో కార్యసాధకమైన ఒక శక్తి ఒకటి పనిచేస్తుంది, నీలో నాలో. అర్థమవుతుందా? ఈరోజు నిన్ను బలవంతంగా దేవుని సన్నిధికి నడిపించింది, ఇంతకాలం భక్తి చేయడానికి సహాయం చేసింది ఆ శక్తే. నీవు పాపములో పడిపోకుండా అనేక పర్యాయములు శోధనలు వచ్చి నన్ను నిలబెడుతుంది, నిన్ను నిలబెడుతుంది, నన్ను నిలబెడుతుంది ఆ శక్తే. ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా తొలగిపోకుండా ప్రభువులో నిలబెడుతుంది. మనలో పనిచేస్తున్న ఆ కార్య సాధకమైన ఆ శక్తి నిలబెడుతుంది. ఎంతమందికి తెలుసు? నువ్వు నేను ఈ లోకములో నీతి కలిగి బ్రతకడం, పరిశుద్ధతలో నిలబడడం అనేటువంటిది అంత తేలికైన పని కాదు. మీరు అనుకుంటున్నారు నేను పళ్ళు బిగించుకొని ఉండటం వలన నిలబడి ఉన్నాను, కానీ నేను ఎంతో భక్తుడు కాబట్టి నిలబడి ఉన్నాను. కుదరదు. వేషధారులుగా మారగలం, ఎందుకంటే లోపల రహస్య జీవితాలు వేరు, పైకి బ్రతుకుతున్న బ్రతుకులు వేష్యం వేరు. అది సహజంగా భక్తుల యొక్క లక్షణం. కానీ నిజముగా దేవుని శక్తి చొప్పున బ్రతికేటువంటి వారు పాపములో పడిపోకుండా శోధనలో నిలబడి ఎలాంటి నిందలు, అవమానాలు, ఎన్ని తిరస్కారాలు ఎదురైనా క్రీస్తు కొరకు బ్రతకగలుగుతున్నామంటే అది మనలో కార్యసాధకమైన ఒక శక్తి పనిచేస్తుంది. అది ప్రజలకు కనిపించదు, అది ప్రజలకు కనిపించదు. దేవాలయమునకు ఎక్కెళ్తున్నటువంటి వారిలో చాలామంది వెళ్తున్నారు, ఆ త్రోవ పక్కన ఒకడు అడుక్కు తింటున్నాడు. ఆడు పేతురు యోహాను వెళ్ళడం చూసి, నాయనా ధర్మం చేయండి బాబు అని చెయ్యి చాపాడు. పేతురు గారు ఏమన్నాడంటే అతని వైపు చూసి, ఒరేయ్ మా దగ్గర ఎండి బంగారాలు ఏమీ లేవు, కానీ మాలో కలిగి ఉన్నది ఏదైనా ఇవ్వమంటే ఇస్తాం నాయనా అని చెప్పాడు. అరే ఇప్పుడు చిన్న సోడా తాగాలంటే డబ్బులు లేకుండా ఎలా తాగలం? నువ్వేదో ఇస్తానంటే నాకెందుకు? అది సోడా తాగాలన్నా డబ్బులు ఉండాలి కదా, పైసామే పరమాత్మ అంటారు కదా, దానికే కదా అలవాటు పడ్డారు. దానికంటే గొప్పదేముంది అంటే, ఒరే నువ్వు ఊహించినట్లు, నువ్వెప్పుడూ అలవాటు పడినట్లు డబ్బులు కాదురా నాయనా, దానికంటే గొప్పది ఒకటి ఉంది నా దగ్గర, దాన్ని ఇవ్వమంటే నిన్ను ఇస్తా, మరి నువ్వు కోరుకుంటే. అంటే డబ్బుల కంటే గొప్పదంటారా స్వామి అన్నాడు వాడు. డబ్బులు ఎందుకు పనికొచ్చిందిరా దాని ముందు, ఇవ్వమంటావా అన్నాడు. అయితే ఇవ్వండి నాయనా అని దీన మనసుతో చేతులు చెప్పాడు ఆ కుంటోడు. అప్పుడు చెప్పాడు, మాలో ఉన్నది ఏమిటంటే లోకములో ఉన్న దానికంటే గొప్పది. లోకము దేనిని మీద ఆధారపడిందో దానికంటే శక్తి కలిగినటువంటిది మాలో ఉంది. అది నీలో ఒక కార్య సాధనం కలిగిస్తుంది. నజరేయుడైన యేసు నామమే మేము కలిగి ఉన్నది. లేచి నడు అన్నాడట. దిగ్గున బలం వస్తే వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయానికి ఎక్కెళ్ళిపోయాడు. చూడండి, మీరు గమనించండి, మనలో ఉన్నది ఇతరులకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేమిటంటే ఆ కార్యసాధకమైన శక్తి. యేసునామం స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇది కలిగి ఉన్న వానితో, నీతో నాతో ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు అడగండి, ఊహించండి. ఏం చేయాలన్నాడు?
అడగడం వేరు, ఊహించటమే వేరు. అప్పుడు అధికంగా రెండంతల మేలు వస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కడు అడగడు, ఊహించడు. ఊహించిన ఏం ఊహిస్తాడు? నాశనం అయిపోయినట్లు, రోగాలు వచ్చినట్లు, చచ్చినట్లు, పెట్లో పడుకోబెట్టినట్లు, అందరూ వచ్చి ఏడుస్తున్నట్లు. దరిద్రపు విషయాలు తప్ప మంచి విషయాలు ఊహించరు కదా. అడగడానికే మంచి అడుగుతారు దేవుడి దగ్గర, గొప్ప గొప్పయే అడుగుతారు. ఒకవేళ మా ఆయన ఏరేదాన్ని చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఊహించావు కనుక అలాగా జరిగిద్ది ఏమంటారు? అందుకనే నెగిటివ్గా ఊహించకండి. మీ జీవితాన్ని గురించి పాజిటివ్గా ఊహించండి. ఏది జరుగునని నేను భయపడితినో అదే జరిగిందంటారు ఒక భక్తుడు. నేను ఏమి జరిగిద్దని ఊహించానో అదే నా జీవితంలో సంభవించిందంటాడు. అంటే నీ ఊహలు ఉన్నతంగా ఉండనివ్వండి. ఏమంటారు? స్తోత్రం చెప్పాలి. ఉన్న ఇల్లు అమ్ముకున్నట్టు ఊహించేదానికంటే ఈ ఇల్లు చాలటం లేదు, 3 బెడ్రూమ్ ఇల్లు మాకు వచ్చినట్టు ఊహించరాదు. ఏమంటావు? హల్లెలూయా. బైకు మీద 3 వస్తున్నాం, వెనకాలే స్పీడ్ బ్రేకర్ ఎక్కినప్పుడు జారి పడతారేమో. కారు కొనుక్కున్నట్లు ఊహించరాదు. స్తోత్రం చెప్పాలి. బైకు పైన చోటు తీసుకెళ్ళిపోతే మరలా చర్చికి వెళ్ళ. ఇలాంటి ఈ పనికి మాలిన ఊహలు ఎందుకు? కొడుక్కు పెళ్లి చేయాలనుకున్నావు కదా, కూతురికి పెళ్లి చేయాలనుకున్నావు కదా, అల్లుడు కూతురును తన్ని ఇంటికి పంపిస్తే అప్పుడు ఎలా దాన్ని డీల్ చేయాలి? అవసరమైతే దిశ చట్టానికైనా వెళ్ళి కేసు పెట్టేస్తాంలే. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారులే మాట్లాడడానికి, సెట్ చేయడానికి. ఏది పెళ్ళే కాలేదు, మాకు పలుకుబడి ఎంతవరకు ఉంది. ఏది పిల్ల కాపురం పోతే కాపురం నిలబెట్టడానికి ఎంతమంది పెద్ద మనుషులు మాకు తెలుసు, ఎంతమంది తెలుసు, చట్టాలు ఏమున్నాయి. ఇదండి పెళ్లి కాకముందే ఆలోచించే దరిద్రపు ఆలోచనలో. కోడలు వస్తే పెట్టిద్దో పెట్టదో, ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడుండే కొడుకులు పెద్దోళ్ళు అయితే వాళ్ళు చూస్తారో చూడరో, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ చెత్త ఊహలన్నీ అది నీకు అలాగే జరిగేటట్లు చేస్తాయి. మీరు ఏమంటారు? పెళ్ళి అయితే మా ఆయన రోజు తంతుంటే నువ్వు ఏమి ఊహిస్తావో అదే జరిగిద్ది. ఇక్కడ దేవుని వాక్యం అది. దాన్ని పొల్లైనా సున్నైనా తప్పుపోవడానికి వీలే లేదు. మీరు అడగండి, ఊహించండి, అత్యధికమైన ఉపకారము దేవుడు చేస్తాడు అంటుంది బైబిలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. ఇప్పుడు నేను ఏది ఊహించానో, నేను ఊహించేది సేవ కొరకే కదా. ఎందుకంటే నా వృత్తి ఏంటి చెప్పండి? నేను దేవుని సేవ చేయడం. నీ వృత్తిలో నీవు ఏది వ్యాపారం చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో అందులో నువ్వు ఒక మంచి ఊహలు కలిగి ఉండండి. ఇప్పుడు ఈ రోడ్డు పక్కనే 12 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది. సైకిల్ వేసుకొని వెళ్తూ అక్కడ నిలబడి దాని నిండా జనం నింపబడినట్లు ఊహించుకొని వస్తూ ఉండేవాడిని. నా ఊహలు నా దగ్గరే ఉంచుకునేవాడిని కాదు, పక్కనోడు కూడా పంచుకునేవాడిని. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ దాకెందుకు? ఇక్కడ గోనిపట్లు వేసుకొని జరుపుకునేటప్పుడు ఈ మందిరం ఎలా రోడ్డు దాకా వెళ్ళిపోయింది అని చెబుతా ఉండేవాడిని. అవునా కాదా? అప్పుడున్నటువంటి వాళ్ళు ఎవర్రా? అప్పుడున్నటువంటి వారు చేతులు ఎత్తండి సాక్ష్యం. ఈ మందిరం ఇలాగూ రోడ్డు దాకా వెళ్ళిపోయింది అని నేను చెబితే వీళ్ళు నాకంటే పెద్ద ఊహలో వీళ్ళు ఏంటంటే ఆ రోడ్డు దాకా వెళ్ళిద్దని వీళ్ళ ప్రార్థన. స్తోత్రం చెప్పాలి. చూసారా, మనం ఏదైతే ఊహిస్తామో ఆ కార్యాలు దేవుడు చేస్తాడు. నెగటివ్గా ఆలోచించొద్దు. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో అడిగి
గొప్ప వాటిని ఊహించుకుంటావో నేను అధికముగా చేస్తాను అంటాడు. నువ్వు అడిగిన దానికంటే రెట్టింపిస్తా, నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపు ఇస్తా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? పిల్లల కొరకు ఏం ఊహిస్తావు? నీ పిల్లల కొరకు ఏం అడుగుతున్నావు? నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో ఏం ఊహిస్తున్నావు, ఏం అడుగుతున్నావు? ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో నువ్వు ఏది అడుగుతున్నావో, ఏది ఊహిస్తున్నావో దేవుడు ఖచ్చితంగా నీకు దయచేయునుగాక.